ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రం తిరుమల. రోజూ లక్షలాది మంది భక్తులు దర్శనానికి వచ్చే ఈ ఆలయంలో ఎన్నో దివ్య రహస్యాలు దాగి ఉన్నాయి. అందులో ఒకటి, శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక నుంచి వినిపించే ఆ గంభీర శబ్దం. అది నిజంగా ఏమిటి? గాలి శబ్దమా, లేక దివ్య సంకేతమా? ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఆవిష్కరిద్దాం. భక్తుల విశ్వాసం ప్రకారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం జీవమూర్తి. అందుకే ఆయన వెనుక నుంచి సముద్ర తరంగాల మాదిరి శబ్దం వినిపిస్తుందని చెబుతారు. ఇది ఆయన ఉనికికి ప్రత్యక్ష సాక్ష్యం అని భావిస్తారు. విగ్రహం కేవలం శిల కాదు, లోపల దివ్య శక్తి ప్రవహిస్తూనే ఉంటుంది అని వారు నమ్ముతారు. శాస్త్రవేత్తల వివరణ మాత్రం వేరేలా ఉంటుంది. తిరుమల పర్వతాలు సలగమ శిలలతో ఏర్పడ్డాయి. ఇవి శబ్దాన్ని ప్రతిధ్వనించే ప్రత్యేక శిలలు. విగ్రహం వెనుక ఉన్న చిన్న రంధ్రాల ద్వారా గాలి లోపలికి ప్రవేశించి బయటకు వస్తూ ఒక ప్రత్యేకమైన ఘోష చేస్తుంది. దీనిని శాస్త్రవేత్తలు అకూస్టిక్ రెజొనెన్స్ అంటారు. అంటే మనం విన్నది గాలి ధ్వని ప్రతిధ్వనించటం వల్ల ఏర్పడే శబ్దం అని వారు చెబుతున్నారు. పురాణాల్లో మాత్రం మరో రహస్యం ఉంది. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకుంటారని మనందరికీ తెలుసు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి విగ్రహం క్షీరసాగరంతో రహస్యంగా అనుసంధానం అయి ఉందని చెబుతారు. అందుకే విగ్రహం వెనుకన వినిపించే ఆ శబ్దం క్షీరసాగర తరంగాల గంభీర ధ్వని అని విశ్వసిస్తారు. భక్తులు దీన్ని స్వామివారి సాక్షాత్కార లక్షణంగా భావిస్తారు. కాబట్టి ఈ శబ్దం గురించి 3 కోణాలు మనకు స్పష్టంగా కనపడతాయి. భక్తుల దృష్టిలో ఇది సజీవ విగ్రహం యొక్క దివ్య సంకేతం. శాస్త్రవేత్తల దృష్టిలో ఇది గాలి ప్రతిధ్వని ప్రభావం. పురాణాల ప్రకారం ఇది క్షీరసాగర తరంగాల నినాదం. ఏ కోణంలో చూసినా ఆ శబ్దం తిరుమలలోని దివ్యత్వాన్ని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. శాస్త్రం ఒకటి చెబుతుంది, పురాణం ఇంకోటి చెబుతుంది. కానీ భక్తుల విశ్వాసం మాత్రం మారదు. ఆ శబ్దం, ఆ ఘోష మన వెంకటేశ్వర స్వామి జీవమూర్తి అని చెప్పే దివ్య ఆధారం. ఇది శిల కాదు, ఇది స్వయంగా ఆ స్వామివారి సాక్షాత్కారం. ఓం నమో వెంకటేశాయ. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం